హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. మిస్సమ్మ అమర్కి అలా బాయ్ చెప్పిన తర్వాత కోపంగా లోపలికి వస్తుంది. పులిని చూసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకు అంత ఉడుకుబాటు అని చెప్పేసి ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటుంది. అమ్మ మిస్సమ్మ, పిల్లలకు పిలిచి టిఫిన్ పెట్టమ్మా అని చెప్పేసి ఈ విధంగా నిర్మల అంటుండగా, ఇక సరే అండి అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి మనోహరి అక్కడ నిలబడి చూస్తుండగా, సరే అత్తయ్య గారు, పిల్లల్నే కదా, పిలిచి టిఫిన్ పెడతాను అత్తయ్య గారు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. అప్పుడు పైన పిల్లలు కాస్త ఇక బాధలో ఉంటారు. మిస్ అమ్మ ఇప్పుడు టిఫిన్కి పిలుస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో మనం పోకూడదని చెప్పేసి ఈ విధంగా పిల్లలందరూ కలిసి అనుకుంటూ ఉంటారు. మిస్ అమ్మ పిల్లల్ని పిలుస్తూ ఉంటుంది. అంజు పాప, అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉండగా పిల్లలు మాత్రం మిస్సమ్మ మాటలు విని రాకుండా పైనే ఉంటారు. మిస్సమ్మ పిలుస్తుందక్క అని చెప్పేసి ఆనంద్ అంటుండగా, అసలు మిస్సమ్మ పిలిస్తే టిఫిన్ చేయడానికి వెళ్ళకూడదని చెప్పేసి విధంగా పిల్లలు అనుకుంటుండగా, రావట్లేదని చెప్పేసి విధంగా ఇక నిర్మలతో చెప్తుండగా, అప్పుడు నిర్మల వెంటనే, ఏమైందిరా, కిందికి రాండి, టిఫిన్ చేస్తారు కానీ అని చెప్పేసి ఈ విధంగా పిలుస్తూ ఉంటుంది. అక్క, నానమ్మ పిలుస్తుంది, వెళ్దామా అని చెప్పేసి అంటుండగా, సరే అని చెప్పేసి వెంటనే పిల్లలు నలుగురు కలిసి కిందికి వస్తూ ఉంటారు. ఇక పిల్లలను చూసి మిస్సమ్మ కాస్త డైనింగ్ టేబుల్ మీద వాళ్ళకు నచ్చినాయని చేసి పెడుతుంది. అమ్మో అంజు ఇక్కడ కూర్చోండి అని చెప్పేసి విధంగా అంటుండగా పిల్లలు మాత్రం మిస్సమ్మ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. అప్పుడు మనోహరి కూడా టిఫిన్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. ఏంట్రా పిల్లలు అలా చూస్తున్నారు, టిఫిన్ చేయండి, మిస్సమ్మ మీకు వడ్డిస్తుంది అని చెప్పేసి విధంగా నిర్మల అంటుండగా అందరు కలిసి పిల్లలు, మనోహరి అందరు కలిసి టిఫిన్ దగ్గర కూర్చుంటారు. అప్పుడు అందరికీ టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. ఇక పిల్లలు మాత్రం కోపంగా మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటారు. అలా టిఫిన్ తిన్న తర్వాత చేయికి హ్యాండ్కర్ చూపిస్తుండగా కోపంతో మిస్సమ్మ వైపు చూస్తూ ఉంటారు. కోపంగా అక్కడి నుంచి పిల్లలు వెళ్ళిన తర్వాత మనోహరి మనసులో అనుకుంటుంది, ఇక్కడ నుంచి నీ కౌంటౌన్ స్టార్ట్ బాగి, ఎందుకంటే పిల్లలు నీ దగ్గరికి రాకుండా నువ్వంటే చిరాకు పడేలా, అసలు నిన్ను చూస్తే అసహించుకునేలా చేయిస్తాను. అంతేకాదు త్వరలోనే నువ్వు బయటికి వెళ్ళడానికి కూడా రెడీ ఉండని చెప్పేసి ఈ విధంగా మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు మాత్రం రామ్మూర్తి తన కూతురు కోసం అని చెప్పేసి మిస్సమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. ఒక్కసారిగా గేట్ తీసుకొని పరుగులు తీసుకుంటూ అటు ఇటు చుట్టుపక్కల చూస్తూ వస్తూ ఉంటారు. చుట్టుపక్కల చూస్తూ ఒక్కసారిగా తన పెద్ద కూతురు ఆరు కాస్త కనబడ్డట్టుగా మాట్లాడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నాను, ఒకసారి నన్ను చూడండి, ఇక్కడే ఉన్నానని చెప్పేసి ఈ విధంగా ఆరు పలకరించినట్టుగా తనతో మాట్లాడినట్టుగా అలా చూస్తూ ఉంటాడు. అయ్యో నేనున్నట్టుగా మీకు తెలియట్లేదని చెప్పేసి ఈ విధంగా ఆరు అంటున్న మాటలు అలికిరి వినబడుతూ ఉంటుంది. అప్పుడే మంగళ వచ్చి, ఏమయ్యో ఏమైంది నీకు, పొద్దుగాల నుంచి గిలా చేస్తున్నవేంది అని చెప్పేసి మంగళ రామ్మూర్తితో అంటూ ఉండగా తన పెద్ద కూతురు పిలుస్తున్నట్టుగా మాట్లాడినట్టుగా అనిపిస్తూ అలాగే చూస్తూ ఉంటాడు. ఎవరితో మాట్లాడుతున్నవయ్యా అని చెప్పేసి ఈ విధంగా మంగళ అంటుండగా, ఎప్పుడు ఇంటికి వచ్చినా నా పెద్ద కూతురు వచ్చి పలకరించినట్టుగా అనిపించేది అని చెప్పేసి రామ్మూర్తి అంటూ ఉంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మనసు మొత్తం ప్రశాంతంగా అనిపించి లేనిపోని బాధలు ఇక్కడే మార్చిపోయి మనసంతా చాలా సంతోషంగా అనిపించేది. ఈరోజు మాత్రం ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో దూరమైనట్టుగా, నా నుంచి దూరంగా వెళ్ళినట్టుగా నా మనసుకు అనిపిస్తుందే అని చెప్పేసి ఈ విధంగా మంగళతో అంటూ ఉంటాడు. ఏమయ్యో నువ్వు లేనిపోని గుర్తు చేసుకోకు కానీ ఇక ఇంటికి పోదాం పదా అని చెప్పేసి మంగళ కంగారు పడిపోతూ ఉంటుంది. మనోహరి ఎలాగో చూశాననుకో, ఇప్పుడు లేనిపోని గొడవ అవుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంత దూరం వచ్చాము, ఇక బాగిని చూసి పోదాం రావే అని చెప్పేసి లోపలికి వస్తూ ఉంటాడు. అదే సమయంలో హాల్లో నిర్మల భర్త కూర్చుంటారు. ఇక మరోవైపేమో తన రూమ్లో ఉండిపోతుంది. మిస్సమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. ఎవరొచ్చారో ఒకసారి వచ్చి బయటికి చూడని చెప్పేసి అంటుండగా, మిస్సమ్మ ఏంటి మావని చెప్పేసి బయటకు వచ్చేసరికి రామ్మూర్తి మంగళం చూస్తుంది. నానని చెప్పేసి దగ్గరికి వచ్చేసరికి అలా ఒక్కసారిగా రామ్మూర్తి మిస్సమ్మని చూసి దగ్గర తీసుకొని ఇక అలా బాధపడుతూ ఉంటాడు. ఎలా ఉన్నావు నాన్న,
ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి మిస్సమ్మ అడుగుతుండగా, బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నా నాన్న, కూర్చో నాన్న అని చెప్పేసి ఇక రామ్మూర్తిని అలా కూర్చోబెట్టిన తర్వాత, ఎలా ఉన్నావు అని చెప్పేసి నిర్మల ఇలా అడుగుతూ ఉంటారు. బాగున్నానమ్మా అని చెప్పేసి అంటుండగా, అనుకోని పరిస్థితులలో నీ కూతురు ఇంటి కోడలైంది, ఇక పిల్లలకు తల్లైందని చెప్పేసి నిర్మల అంటూ ఉంటుంది. ఆ దేవుడు తలరాత రాస్తే ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. తన తలరాతలో ఇక్కడ ఈ ఇంట్లో అడుగు పెట్టాలని రాసి ఉన్నట్టుందమ్మా, అందుకే అనుకోకుండా ఈ ఇంటి కోడలైంది అని చెప్పేసి రామ్మూర్తి అంటూ ఉంటారు. అదే సమయానికి మనోహరి వస్తుంది. ఇక మంగళం చూసి కోపంగా చూస్తుండగా మంగళ మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది. అయినా ఇక ఇంటి కోడలు కావడానికి ఏం తలరాత కాదు, చెయ్యాలని చేసింది. అంతేకాదు తను అనుకున్నది కాబట్టే ఇంటి కోడలు కావాలని నిర్ణయించుకొని ఆ ముసుగులో వచ్చి అమ్మరికి తెలియకుండా తాళి కట్టించుకుందని చెప్పేసి మిస్సమ్మను నానా మాటలు మనోహరి అంటూ ఉంటుంది. ఇక మనోహర్ని విధంగా నిర్మల అంటుంది, అనుకోని కార్యాల వల్ల తాళి కట్టాడు, అనుకోకుండానే ఈ ఇంటి కోడలైంది మిస్సమ్మ. గతం గురించి మర్చిపో, ఇప్పుడు మిస్సమ్మ ఈ ఇంటి కోడలైంది, ఇక ఎలా అయితే అని చెప్పేసి నిర్మల అంటూ ఉంటుంది. ఎప్పటికైనా అమర్ నా సొంతం అని చెప్పేసి మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. అవునమ్మా, బాబుగారు కనిపించట్లేదని చెప్పేసి అంటుండగా, ఇప్పుడే డ్యూటీకి వెళ్ళాడు అని చెప్పేసి ఈ విధంగా నిర్మల అంటూ ఉంటుంది. సరే అమ్మ, ఇక నేను వెళ్ళొస్తాను, నా కూతుర్ని చూడడానికి వచ్చాను అని చెప్పేసి అంటుండగా, ఎందుకో నీ కూతుర్ని చూసినట్టుగా అనిపించట్లేదు, నీ బాధతో ఏదో బాధతో ఇక్కడికి వచ్చినట్టుగా అనిపిస్తుంది రామ్మూర్తి గారు అని చెప్పేసి నిర్మల భర్త అంటూ ఉండగా, అప్పుడు మనసులో అవును, నా పెద్ద కూతురు ఇక్కడ ఉన్నట్టుగా అనిపిస్తుంది, అసలు నాకు దూరమైనట్టుగా అనిపిస్తుందని చెప్పేసి మనసులో బాధపడుతుండగా, అబ్బే ఏం లేదు, ఇక నా కూతురు అనుకోని కార్యాల వల్ల ఇంటికి కొడలేంది కదా, కాస్త బాధగా ఉంది అంతే అని చెప్పేసి రామ్మూర్తి మాట దాటేస్తారు. వెళ్ళేస్తానమ్మా అని చెప్పేసి ఇక రామ్మూర్తి మంగళ వెళ్తుండగా మంగళ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది మనోహరి. సరే అని చెప్పేసి ఇక తన గది వైపు వెళ్తుండగా స్టోర్ రూమ్ గడియ ఓపెన్ చేసి ఉంటుంది. ఏంటి ఆ రూమ్ గడియ ఓపెన్ చేసింది. ఇక డోర్ క్లోజ్ చేస్తాను చెప్పేసి డోర్ దగ్గరికి వెళ్తూ ఉండగా ఈలోపు మాత్రం ఒక ఫోటో కింద పడి ఉంటుంది. ఏంటబ్బా, ఈ స్టోర్ రూమ్లో పాత సామాన్ అంతా వేసినట్టున్నారు, అయినా గడియ పెడితే అయిపోతుంది చెప్పేసి వెంటనే క్లోజ్ చేస్తానని అలా డోర్ పట్టుకున్న సమయంలో కింద పడ్డ ఫోటోని చూస్తుంది. అయ్యో, ఏదో ఫోటో లాగా ఉందే, ఎవరిది అని చెప్పేసి, అయినా ఈ ఇంటి పెద్ద కూడలిది కావచ్చేమో, ఈ స్టోర్ రూమ్లో ఎందుకు వేశారు, అలా బయట పెడితే బాగుంటుంది కదా అని చెప్పేసి వెంటనే ఫోటో దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక ఫోటో దగ్గరికి వెళ్తుండగా ఒక్కసారిగా కింద పడ్డ ఫోటోని తీసి అలా డస్ట్ పట్టి ఉండగా వెంటనే ఇక డస్ట్ దులిపి అలా తిప్పేసరికి ఒక్కసారిగా ఆరుని చూసి ఉలిక్కి పడుతుంది. ఏంటి, అక్క ఫోటో ఇక్కడ ఉండడం ఏంటి, అసలు ఈ అక్క ఇక్కడేంటి, నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి వెంటనే ఆ ఫోటో పట్టుకొని ఆంటీ అని చెప్పేసి పిలుచుకుంటూ కంగారు పడుతూ కిందికి వస్తుంది. ఆంటీ, ఈ ఫోటో స్టోర్ రూమ్లో ఉంది, ఈవిడెవరు అని చెప్పేసి అంటుండగా, ఈవిడ అమర్ వాళ్ళ భార్య, నా కోడలు కాదు, నా కూతురు అని చెప్పేసి నిర్మల భర్త బాధపడుతుండగా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అంటే ఈ ఇంటికి కోడలు తినా అని చెప్పేసి అంటుండగా, ఏమైందమ్మా, అంత కంగారు ఎందుకు పడుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా ఇక నిర్మల అడుగుతూ ఉంటుంది. అబ్బే లేదంటీ అని చెప్పేసి భయంతో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా మిస్సమ్మ నోట మాట రాకుండా పడిపోతుంది. అంటే ఇన్ని రోజులు అక్క అని చెప్పేసి తన చుట్టూ తిరిగింది ఇంటి మనిషితోన, అసలు చనిపోయిన ఆవిడ నాకు కనబడడం ఏంటి, అసలు ఆమెకు నాకున్న బంధం ఏంటి, అసలు ఏం నాకు అర్థం కావట్లేదని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, మళ్ళీ ఆరు పైలోకం నుంచి కిందికి వస్తుందా? అప్కమింగ్లో మీకు అప్లోడ్ కావాలని చిన్న లైక్